సినిమా ఇలా నడుస్తూ ఉంటుందిరా, సడన్గా చూడు 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 ఏదో పాట లాంచ్కి చిన్న ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తే ఇప్పుడు కూడా నేను బయటకు వస్తే సార్ ఇలా కాలు తిప్పండి సూపర్ ఉంటుంది. నాకు రెట్రోల్ నచ్చిందండి తెలుసా, కలర్ ప్యాలెట్ బాగుంటుంది. కొత్త అవి ఎతికానంటే నువ్వు నేను ఎతికాను. అఖండ లెజెండ్ సినిమాలు చూసి ట్రిప్ అయ్యే ప్రణయ్ వర్మ కలర్ ప్యాలెట్ బాగుంది అది అంటున్నాడు. నాకు కొన్ని అనిపిస్తే నవ్వు వచ్చిందిరా నాకు. అఖండ 2 టీజర్లో గ్రాఫిక్స్ బాగాలేదంట, నేను గ్రాఫిక్స్ చూడలేదు, నాకు అనవసరం. సాస్ ప్యాకెట్లు వేసినా చూస్తాను నేను. నాకు ఎందుకు బాసు అవన్నీ, ఎందుకు వెళ్తా ఉంటారా ప్రభాస్ సినిమాగా, యుఫోరియా కావాలి. అది అదే కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెబుతా. అండ్ మళ్ళీ మా సెటప్ ఇది కామన్ గైస్. ఈ సెటప్ ఇలాగే ఉంటుంది. ప్రణయ్ వస్తాడు, పవన్, ఎవరన్నా మన ఫ్రెండ్స్తో కూర్చుని కాన్వర్సేషనల్ పాడ్కాస్ట్ అనేవి కామన్. సో మన సబ్స్క్రైబర్స్ వేరే పాడ్కాస్ట్, గెస్ట్ పాడ్కాస్ట్ చేస్తున్నానని చెప్పి ఇది ఆపేస్తా అనుకోకండి. అదే ఇది ఇదే అవి జరుగుతూ ఉంటాయి. సో తమిళ టైటిల్ మీరు ఆల్రెడీ చూశారు. ఈరోజు నాకు మనోడితో డిస్కషన్ పెట్టాలనిపించింది అనమాట. సో బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు థ్యాంక్స్ టు 2017 బాహుబలి, రాజమౌళి అండ్ ఆల్ ఇప్పుడు క్రాస్ కల్చర్ అయిపోయింది కదా. ఒకప్పుడు ఆ ఇండస్ట్రీ అనే ప్రెవలెంట్గా ఉండేవి. ఇప్పుడు కొంచెం కాంబినేషన్లు వర్కౌట్ అయిపోతున్నాయి. అటు ఇటు చేసేస్తున్నారు, ఇటు అటు చేసేస్తున్నారు. ఇంకంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తయారైపోతుంది మెల్లగా. సో నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని కాంబినేషన్లు ఆల్రెడీ జరిగినాయి. మెయిన్ ఎగ్జాంపుల్ ఫర్ మీ వాజ్ వంగ, రణబీర్ కపూర్. వంగ స్టార్టెడ్ విత్ అర్జున్ రెడ్డి, రణబీర్ కపూర్తో ఒక హిందీ సినిమా సెట్ చేశారు. అలాంటి మంచి కాంబినేషన్, యానిమల్ బాగా వర్కౌట్ అయింది. సో అలా మన తెలుగు హీరోలు వేరే లాంగ్వేజ్ డైరెక్టర్స్ తో ఏ కాంబోలు వర్క్ అయితే, మన హీరో ఏ డైరెక్టర్తో పనిచేస్తే నీకు చూడాలని ఉందో అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోయే డిస్కషన్ అనమాట. వెరీ సింపుల్ గైస్, మన హీరోలు ఫస్ట్ మేము ఇదే మాట్లాడుకోబోతున్నాం. మన హీరోలు వేరే లాంగ్వేజ్ డైరెక్టర్స్తో ఎవరితో సినిమాలు చేస్తే బాగుంటుంది అనేది మాట్లాడుకోబోతున్నాం ఈరోజు మేము. దట్ సింపుల్ థింగ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్లు మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ కౌంట్ అనేది చూస్తున్నారు, వ్యూస్ బాగున్నాయి. పాడ్కాస్ట్లకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయంటే విచ్ ఇస్ వెరీ గుడ్. సబ్స్క్రైబ్ లిలియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు వీడియోలు చూసారనుకోండి, వెరీ హ్యాపీ ఫీల్ అవుతాం మేము. ఓకేనా? లేట్ చేయకుండా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రణయ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని ఛానల్ ఉన్నాయి? మొత్తం 4 ఛానల్ ఉన్నాయి గైస్. ఇన్స్టాగ్రామ్లో కూడా 2 ఉన్నాయి. అది అన్నీ ఫాలో, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మన హీరో వేరే లాంగ్వేజ్ డైరెక్టర్తో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఫస్ట్ ఆబ్వియస్లీ స్టార్ హీరోస్ గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి నీకు ఏమన్నా స్ట్రైక్ అయిందా నేను చెప్పగానే, ఆర్ ఫస్ట్ నేను ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అక్కడి నుంచి కాన్వర్సేషన్ డ్రైవ్ చేయాలి? నాకు నువ్వు అనగానే ఒకటి స్ట్రైక్ అయింది. ఓకే చెప్పు. జస్ట్ ఇమాజిన్ దిస్ కాంబినేషన్. ఓకే, ఇదే కావాలి. ఇదే లోకేష్ కనకరాజ్ విత్ మెగాస్టార్ చిరంజీవి. ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. నీకు అర్థమైందా? సోలో ఫిలిం దాన్ని పెట్టుకో, లోకి వర్స్లో పెట్టుకో, అన్న చెన్నై చేసుకుంటే చేసుకోవాలి. కానీ నీకు అర్థమైంది కదా నేను చెప్తుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. అండ్ ఇట్ షుడ్ బి సంథింగ్ లైక్, ఐ వాంట్ టు సీ సంథింగ్ లైక్, నీకు జైలర్లో కొన్ని సీన్లు ఉంటాయి. కూరగాయలు కొనడానికి వెళ్తాడు రజనీకాంత్, అని మనోడితో ఇంటికి నడుచుకుంటూ వస్తాడు. ఐ హావ్ నెవర్ సీన్ దట్ బిఫోర్. నీకు అర్థమైందా? సో ద మ్యాన్ ప్లేయింగ్ హిజ్ ఏజ్ మెయిన్ ఇంపార్టెంట్. రజనీకాంత్ అంటే మనకేంటి, మనకు తెలుసు రజనీకాంత్ ఏజ్ ఎక్కువ, లైక్ ఆల్ దట్. బట్ రజనీకాంత్ అక్కడి నుంచి, బట్ దట్ ఈస్ జైలర్. నో నెల్సన్. నేను అనేది స్టోరీ అదంతా కాదు. ఏజ్ ఓకే, యు ఏజ్ లైక్ ఇట్ అప్రోప్రియేట్ క్యారెక్టర్, ఇట్ షుడ్ బి లార్జర్ దాన్ లైఫ్ ఆబ్వియస్లీ. బట్ ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ వరల్డ్. వెరీ కొంచెం రియల్. అలాంటిది యూనో కొంచెం అలా జాయ్ అని లెగిస్తే బాగుంటుంది. కానీ చిరంజీవి సినిమాలు యూజువల్లీ మనం హీరో ఎంట్రీ సీన్ నుంచే అడ్రినలిన్ మీద ఉంటుంది కదా, అలా కాదు. లోకి బాగా లైక్ నీకు అర్థమైంది కదా లోకి సినిమా నేను ఏమంటున్నాను, వాట్ ఐమ్ టెల్లింగ్. ఒక ప్రాపర్ జానర్ యాక్షన్ ఫిలిం. యా, లోకి మాస్ ఉంటుంది రా, కమర్షియాలిటీ ఉంటుంది, అంతా ఉంటుంది. బాస్కి సెట్ అవుద్ది. బాస్కి సెట్ అవుతుంది. నేను ఏమనుకుంటాను తెలుసా,
కమల్ హాసన్ మనకి పెద్ద యాక్టరే, పెద్ద హీరో అండ్ ఆల్, బట్ నాకు కంపారిటివ్లీ చిరంజీవి ఈజ్ ఎ బిగ్గర్ కమర్షియల్ హీరో దెన్ కమల్ హాసన్. నేను స్లో మోషన్లో కమల్ హాసన్ నడుచుకుంటూ వచ్చిన దానికన్నా చిరంజీవి వస్తేనే నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ. అలాంటిది ఆయనతోనే విక్రమ్ తీయగలిగాడు అంటే బాస్తో ఇంకేం తీయగలడు అనేది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది నాకు. యంగ్ డైరెక్టర్స్ మ్యాన్, లోకి, నెల్సా కూడా ఓకే, బట్ నాకు లోకి కావాలి. లోకి నాకు ఇప్పుడు దాకా తీసిన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ నాట్ బ్యాడ్ ఫిల్మ్స్, అక్కడక్కడ కొంచెం ఇది కానీ బట్ గుడ్ ఓన్లీ. ద స్టైల్ ఆఫ్ లోకి ఆ స్టైల్ ఆఫ్ లోకిలో నువ్వు బాస్ చూడాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. కొంచెం లోకి సినిమాలు కలర్ ప్యాలెట్ డిఫరెంట్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్, స్టైలిష్గా ఉంటుంది, మూడ్ అలా చూడాలని ఉంది నాకు. ఇప్పుడు నాకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ కూలీ. కూలీలో నేను నాగార్జునకి వెరీ ఎక్సైటెడ్. నేను నాగార్జున సినిమాకి విజిలేసి చాలా రోజులైంది. ఓకే రజనీకాంత్ ఇదంతా ఫైన్, బట్ నాగార్జునకి విజిలేసి నేను చాలా రోజులైంది. అండ్ నాగన్న ఏమో వచ్చి మొత్తం ఎందుకో నాకేమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు జస్ట్ June 20 కుబేరా, August 14th కూలీ, స్లీపర్ సెల్స్ అందరూ దే ఆర్ నాట్ నాగ్స్ అంటే ఆయన సినిమాలు కాదు కదా, ఆయన మెయిన్ హీరో సినిమాలు కాదు, బట్ స్టిల్ ఇట్ విల్ బి నాగ్ నామ సంవత్సరం అనిపిస్తుంది నాకు. నాగ్ చాలా చాలా తెలివైన మూవ్ చేశాడు అనిపించింది. నాగ్ చూడని స్టార్డమ్ కాదు, నాగ్ చూడని అన్నీ కాదు. ఈ 4 పిల్లర్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్, నేషనల్ అవార్డు విన్నర్, యాజ్ ప్రొడ్యూసర్, యాజ్ యాక్టర్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ మ్యాన్, ప్రొడక్షన్ హౌస్ ఇవన్నీ చూసాడు. నవ్వు ఒకటి హిట్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఇంక ఎన్నాళ్ళు చేస్తాం ఇదంతా. ఆయన చెప్పారా, అవునా? భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూ మొన్న చూస్తుంటే, ఎన్ని చేశాను నేను, అయ్యే సినిమాలు నాకు రొటీన్ గా చెయ్యాలనిపించట్లేదు. నేను సారీ టు కట్ ఆఫ్, నా సామి రంగా అనౌన్స్ చేశారు కదా, ఐ వాజ్ లైక్ మళ్ళీ అంటే నాకు ఈ సోగ్గాడే 2 పాటలు, మళ్ళీ అది కూడా మళ్ళీ పంచ, మళ్ళీ యూనో దట్ గ్రీకు వేరుడు బ్రాండింగ్ దోపి కావాలని వద్దు. నాకు నువ్వు వేరు. నాకు కుబేరా ఫస్ట్ది నాది సాంగ్ రిలీజ్ అయింది, ట్రాన్స్ ఆఫ్ కుబేరా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున కల్జోడ్, ఫ్రేమ్లెస్ కల్జోడ్ పెట్టుకుని చెక్ షర్ట్ వేసుకుని ఉన్నాడు నార్మల్గా, వెరీ వల్నరబుల్, స్టైలిష్ గా కాదు, వల్నరబుల్ గా, హీస్ ప్లేయింగ్ ద క్యారెక్టర్, లైక్ క్రేజీ నైస్ అనుకుని ఇది కావాలి. అర్థమైందా? ఇప్పుడు కూడా మనం ఐల్ కమ్ బ్యాక్ టు బాస్ అండ్ లోకీస్ అగైన్. బాస్ చాలా కమర్షియల్స్లో చూస్తాం మనం, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండ్ డస్టెడ్, బట్ కొత్త డైరెక్టర్స్ విత్ కమర్షియాలిటీ వచ్చారు కదా, యంగ్ స్టైల్ వేరు, ఇదంతా వేరు. బట్ ఐఎమ్ హ్యాపీ బాస్ కొంచెం రైట్ ట్రాక్లో అనిల్ రావుపూడితో తీస్తున్నాడు. మీరు అనుకోవచ్చు అనిల్ రావుపూడి అనుకోవచ్చు. అగైన్ గైస్, సంక్రాంతికి వస్తున్నాం, కలెక్షన్స్ చూసుకోండి వెళ్ళి. రావుపూడి ఈజ్ ది మెయిన్ గై. ఎస్ అదిదా. అరే నేను ఒక్కడే చెప్తారా రావుపూడి గురించి, నాకు నిన్నే ఆలోచన వచ్చిందిరా. మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం రా, ఇన్ని సినిమాలు, ప్రాజెక్టులు, పోస్ట్ పోన్లు అంటారు, ఒక డేట్ వేస్తారు, మారిపోతూ ఉంటుంది. ఆ సినిమాకి బిల్డ్ అయిన హైప్ నుంచి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ ఎప్పటికో ఆ సినిమా రిలీజ్ అయ్యి అన్నీ జరుగుతాయి. దెన్ దేర్ ఈజ్ వన్ మ్యాన్ చెప్తారు, ఫస్టే సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ రిలీజ్ డేట్, ప్రమోషన్స్ అన్నీ ఒక రిలీజ్ డేట్తో ఒక మనిషి సినిమా స్టార్ట్ చేసి ఎప్పుడన్నా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిందా? ఎప్పుడన్నా అవ్వదు. రావిపూడి సినిమాకి ఒకసారి కూడా నేను వెళ్ళలేదురా సినిమా పోస్ట్ పోన్ అయిందని. రావిపూడి మంచి, అండ్ ఒక ప్రొడ్యూసర్కి అది డ్రీమ్ రా. ఇంట్రెస్ట్లు ఎక్కడికి పోవు, ఏం అవ్వదు. సినిమాని ఇంత టైంలో తీస్తాను, ఇంత షెడ్యూల్లో తీస్తాను, ఇంత ఫాస్ట్గా తీస్తాను. ఐ నో మేము కొంచెం అలా డిబేట్ అయ్యామని, బట్ స్టిల్ కమింగ్ బ్యాక్ టు బాస్ అండ్ లోకి, నాకు నువ్వు చెప్పిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు చెప్పినట్టే బాస్లో ఒక మీటర్ ఉంటుంది, అది కొంచెం అన్ట్యాప్డ్ అనిపిస్తుంది నాకు. విచ్ ఈజ్ బాస్ ఇన్ దట్ యాంగ్రీ, ఒకే జోన్లో ఇప్పుడు వేవర్ అయిపోకుండా, ఇప్పుడు మల్టీ జోనర్ లాగా ఒక చోట కామెడీ చేసి ఇవన్నీ ఓకే ఆబ్వియస్లీ, ఇప్పుడు వాల్తేర్ వేర్ అయ్యి ఇవన్నీ అవే, బట్ అవుట్ అండ్ అవుట్ సీరియస్ ఫిలిం, ద మ్యాన్ ప్లేయింగ్ హిజ్ ఏజ్. ఇమాజిన్ ఏ క్యారెక్టర్ హ్యావింగ్ ఒక ఓవర్ నాట్ ఫ్లాష్ బ్యాక్. అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒక ఏజ్లో ఉన్నాడు కదా, పాతప్పుడు లెట్ హిమ్ బి ఎ గ్యాంగ్స్టర్, లెట్ హిమ్ బి వాట్ ఎవర్ ఐపీఎస్ ఆర్ వాట్ ఎవర్ హీస్. ఇప్పుడు ఒక నార్మల్ లైఫ్ బ్రతుకుతున్న అతను ఒక్కసారి అన్ఫోల్డ్ అయితే ఇలా 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 ఒక్కొక్క క్యారెక్టర్కి కనెక్ట్ అవుతూ ర్యాంప్ ఆడి. ఐపీఎస్ కూడా అవ్వట్లేదు. నేనేమంటాను తెలుసా,
ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఇదంతా ఓకే. ఒకప్పుడు రాడ్ అంటే నీకు రాడ్ అంటే హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ పర్సన్, హీఈస్ గ్రే. వై కాంట్ బాస్ బి గ్రే? ఆఫ్ కోర్స్. అండ్ దెన్ అక్కడి నుంచి రియలైజ్ అయ్యి అంతా వదిలేసి వచ్చి డెఫినెట్లీ అప్పుడు మళ్ళీ ఎవడో కెలికితే అప్పుడు మళ్ళీ రేజ్ అవడం. ఇట్ ఈస్ ఆల్ వెరీ బేసిక్. మనం చెప్పేదంతా 100 సార్లు చూసాం అనిపిస్తుంది, కానీ లోకి వేరేలా తీస్తాడు. దట్స్ ది పాయింట్, దట్స్ ది హోల్ పాయింట్. ఎగ్జైటింగ్, ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నాగమామ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. నాగమామ ఒక సినిమా ఎవరితో తీస్తే నీకు ఇంత తీయాలి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని అనిపించేది. వేరే నాగార్జున ఇప్పుడు తీస్తున్నారు, లోకితో తీస్తున్నారు, సైమన్ అనే క్యారెక్టర్ చేస్తున్నారు నాగార్జున. అలా కాదు, ఒక నాగార్జున సినిమా పడాలి. అచ్చా, నాగార్జున అంటే ఇప్పుడు నాగార్జున మై ఫేవరెట్ జానర్ ఈజ్ నాగార్జున కెన్ డూ మెనీ థింగ్స్. సో కొంచెం ఆన్ ది వాట్ యూ కాల్ మన్మధుడు ఆ సైడ్ కాదు, కానీ కొంచెం క్లాసీ గ్రాండ్ సైడ్ నాకు నాగార్జున చూడడం ఇష్టం. క్లాసీ గ్రాండ్ సైడ్. కానీ నువ్వు చెప్పొచ్చు నాగార్జున ఎవరితో తీస్తే బాగుంటుంది అనుకుంటున్నావు, వేరే లాంగ్వేజ్. నాకు ఇది నేను చెప్పేస్తాను, నాకు అసలు ఆగదు. నాకు నాగార్జునలో మా హీరోని పరిచయం చేసింది రాఘవ లారెన్స్. ఇప్పుడు రాఘవ లారెన్స్ అంటాం మళ్ళీ. నేను బ్రింగ్ బ్యాక్ ది ఓజీస్. కల్ట్ సినిమాలు మాస్ డాను ఎవడు తీయాడో చెప్పరా నాగార్జునకి. సరే ఓకే, నాగార్జునకి పెద్ద హిట్లు ఉన్నాయి. మాస్ డాను ఓపెన్ చేసిన గేట్స్ నాగార్జునకి ఎక్కడెక్కడ ఎవడో చేయలేదు. నేను చెప్పనా, రామ్ గోపాల్ వర్మతో ఆఫీసర్ తీయాడు కదా, అప్పుడు రాఘవ లారెన్స్తో తీసేయాలి. నీకు అర్థమైందా? ఒకప్పుడు మరి ఆర్జీవీ అసలు శివ స్టార్ట్ అయింది ఇదంతా ఓకే, ఇట్స్ ఫైన్. బట్ మొన్నోటి జరిగింది విధ్వంసం ఎర్లీ 2000s. మంచి స్క్రిప్ట్ పడింది అనుకో. అరే నేను ఇప్పటికీ డాన్ వీడియో సాంగ్లు చూస్తా, పబ్లో దాడా పుట్టిస్తే సాంగ్ ఉంటుంది. రాఘవ లారెన్స్ నాగార్జున ఒకలా చూస్తాడు రా. ఎలా చూస్తాడంటే హీఈస్ ద కియాను రూస్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇంకంతే. నేను చెప్తున్నాను, డాన్ ఆ సాంగ్ చూడాలి, వీడియో సాంగ్. నాగార్జున ఎలా కూర్చుంటాడు రా సోఫా మీద, పాట మొత్తం ఎలాగ ఉంటాడు రా, కెమెరా నటు నుంచి ఇటు నుంచి అటు తిప్పుతాడు రా, మధ్యలో మరి స్టెప్ వేయించాలి కదా, వచ్చి చిన్నగా 2 స్టెప్పులు రెండు 4 స్టెప్లు వేస్తాడు, పిచ్చ హై వస్తుంది. దాని తర్వాత ఇంకోటి వేయని అంటే ఇలా కొడతాడు, అహా నవ్వుతాడు, మళ్ళీ ఇలా కూర్చుంటాడు రా. ఏమి ఇచ్చాడు నాగార్జున, బట్ నీకు హై వస్తుంది. నీకు అర్థమైందా? వాళ్ళు సో బేసికల్లీ ఇద్దరు ఉంటారు ఆ పబ్లో, వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తారు. వాళ్ళ మీద షార్ట్లు పడతాయి, నాగార్జున వాళ్ళని చూస్తూ ఉంటాడు, ఇలా చూస్తూ ఉంటాడు, వాళ్ళు పట్టుకుంటాడు. సాంగ్ తర్వాత అని తెలుసు, అంతా తెలుసు. బట్ స్టిల్ నీకు ఆ బీసీ సెంటర్ హై ఉంటుంది చూడు. నాగమామ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఈజ్ మిస్సింగ్ దట్. మాస్ సినిమా అది, అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా. రాఘవ లారెన్స్ మీటర్ మనకు తెలుసు కదా. ఐ డోంట్ నో మళ్ళీ అలాంటివి తీయగలరా, మళ్ళీ ఆ కాంబినేషన్ వర్క్ అవుద్దా, ఇదంతా కాదు. బట్ అయితే మళ్ళీ ఓ మాస్ లాంటిది పడితే డాన్ పడినా పర్లేదు, బాగుంటుందిరా, ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది. నాకు పిచ్చిష్టం. నాకు రాఘవ లారెన్స్ మళ్ళీ బ్రింగ్ బ్యాక్ ది ఓజీ కాంబో. టిల్ టుడే ఇట్ ఈస్ రిలవెంట్ మ్యాన్. ఎప్పుడు అండ్ మొన్న కుబేరాకి ముంబై ఏదో పాట లాంచ్కి చిన్న ప్రెస్ మీట్లో కండక్ట్ చేస్తే, ఇప్పుడు కూడా నేను బయటకు వస్తే సార్ ఇలా కాలు తిప్పండి. అయ్యి బాబు, జస్ట్ ఇమాజిన్ నాగార్జున ఫిల్మోగ్రఫీలో ఆయన ముందు హలో బ్రదర్, దాని ముందు అన్నమయ్య, శ్రీరామ్, అన్నీ ఓకే. 2000 నుంచి 2025 ఇయర్స్ తీసుకుందాం. మాస్ డాన్ తీసారా? మన్మధుడు ఓకే, మాస్ డాన్ తీసి మన్మధుడు ఈజ్ అగైన్ బ్రాండే కదా, ఆల్రెడీ ఎవ్రీ వన్ నోస్. నిన్నే పెళ్ళాడతలో. కానీ నాకు నాగార్జున గారిలో అన్నిటికంటే నచ్చేది కూడా అదేరా. ఇప్పుడు నువ్వు తీసే అంటున్నావు కదా, అయినా సరే క్లాసిక్స్ తీసాడు రా ఆయన. ఓరు మన్మధుడు, ఓరు శ్రీరామదాసు. నేను అనేది అవన్నీ ఆయన ఎలాగో చేస్తాడు, కానీ ఈ 25 years పుట్టిన డెమోగ్రఫీ వాళ్ళకి నాగ్లో ఉన్న మాస్ హీరో తెలియదు. మాస్ హీరో అదే నేను పిచ్చ ఎగ్జైటెడ్ నా కూలీకి అయితే. కుబేరాకి ఏమన్నాడు అనుకుంటున్నాం మొన్న, కుబేరా ట్రైలర్ కట్ చేసింది ఎవరో చాలా నచ్చేసి టీంని అడిగాడంట. ఎవరు కట్ చేశారు ట్రైలర్, అసలు అదర కొట్టేశారు. అదే ట్రాన్స్ ఆఫ్ కుబేరా, అదే ముందుదా ఎవరు కట్ చేశారు, అసలు అది బాగుంది ఇది బాగుంది అది ఇది అంటే, ఇంతకీ తను అలుమ్ని ఆఫ్ అన్నపూర్ణ ఫిల్మ్ మనకు తెలుసురా, పర్సనాలిటీ తెలుసు, ఫ్రెండ్ సుశ్రుత్. యా, బట్ షౌట్ అవుట్ అది షౌట్ అవుట్ మెంటల్ ఎక్కిచ్చు. రీసెంట్ టైమ్స్లో నాకు కుబేరా పాటలు అయ్యి రిలీజ్ అయినాయి, పోయిరా మామ పాటలు రిలీజ్ అయినాయి. ఆ ఒక్క చిన్న టీజర్తో ఎక్కించాడు హైప్.
అరే దట్ ఈస్ అంటే ఎంత బేసిక్స్ ఫాలో అవుతాడంటే ఇట్ ఈస్ జస్ట్ సింకింగ్ ది లిరిక్స్ ఆఫ్ దట్ సాంగ్ విత్ ది స్టోరీని అలా నరేట్ చేస్తూ ఫస్ట్ రిచ్ని చూపించి తర్వాత నాగమామ తర్వాత ధనుష్ని చూపించి తర్వాత ఎంటర్టైన్ చేసి మ్యాడ్నెస్ రా క్రేజీ ఎడిట్ బ్రో సూపర్ కుమ్మేసావు. అండ్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టాపిక్ రిలేట్ చేస్తున్నా ఆన్ గోయింగ్ అసలు క్రేజీ నాకు ఇది అనౌన్స్ చేసినప్పటి నుంచి పిచ్చకాయ కనిపించింది శేఖర్ కమ్ల ధనుష్. ఎందుకంటే శేఖర్ కమ్ల మనకి ఎలా తెలుసు, రాజాతో ఫస్ట్ ఫిలిం, రాజా ఆనంద్ హీరో, రాజా, వరుణ్ సందేశ్ ఎవరికో తెలియదు, మనకు ఎవరో తెలియదు, బిగ్ బాస్ విన్నర్ అభిజిత్, సుమంత్, అండర్ డాగ్స్తో క్యూట్ ఫిలిమ్స్, మెమరబుల్ ఫిలిమ్స్. అంటే మనకు డెబ్యూ యూనో ఆల్వేస్ మార్కెట్ లేని వాళ్ళతో చూసుకుంటే శేఖర్ కమ్ల నెవర్ మేడ్ ఏ ఫిలిం విత్ టైర్ 1 స్టార్. నో స్టార్ నాగ చైతన్యతో తీసాడు లవ్ స్టోరీ, అంతే మొత్తం అదే చెప్తున్నాను నేను నీకు. నేను ఇప్పుడు మొన్న ఈయన స్పీచ్ అంటున్నాను, ఓకే, కుబేరా ఆడియోలో స్పీచ్ అంటున్నాను. ఇలా చూస్తే ఆయన పుస్తకం తెచ్చుకున్నాడు క్యూట్గా, పుస్తకం తెచ్చుకుని చదువుతున్నాడు అనమాట. నేను ఇలా చూసి నాగశ్విని శిష్యుడు ప్రభాస్తో 1000 కోట్లు కొట్టాడు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావు అంటే నేను అది చెడుగా అంటలే, ఇంకా ఎలా ఉంటున్నావు అంటే నాకు శేఖర్ కమ్ల ఎలా తెలుసో అలాగే ఉన్నాడు ఇప్పటికి. లెట్ మీ యాడ్ సంథింగ్ టు దట్. అంటే నాకు అర్థమైంది కదా, నేను మంచిగా దాన్ని ఎలివేట్ చేస్తున్నా. ఎందుకంటే రాజమౌళి గారు నిన్న స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇచ్చి రాజమౌళి గారు ఒకటి అంటారా, ది బెస్ట్ కాంప్లిమెంట్ దట్ యూ కెన్ గివ్ టు ఎనీ మ్యాన్. నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీద నువ్వు స్టిక్ అయి ఉన్నావు. అండ్ ఇంకా నీలో ఒక గొప్పతనం ఏంటంటే శేఖర్, నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీదే నువ్వు సినిమాలు తీస్తున్నావు. నేను నమ్మిన సిద్ధాంతాలు వేరు, నేను తీస్తున్న సినిమాలు వేరు. ఐ కెన్ నెవర్ బి దాట్. యు ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్ టు మీ. యు ఆర్ సంథింగ్ వెరీ వెరీ రేర్ అంటారు. దట్స్ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్. అంతే ఆయన ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాడు. అరే ఎన్ని ఆఫర్లు వచ్చి ఉంటాయి, ఎంతమంది హీరోలు సినిమాలు తీయమని ఉంటారు. ఫెనామినన్ రా శేఖర్ కమ్ల. డబ్బులు సంపాదించవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. ఆయన చేయలేదు రా. అదే కదా, అది గ్రేట్నెస్. గ్రేట్. అది రేర్. వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ కుబేరా. ఇప్పుడు నేను కాంబో చెప్తా ఇంకొక హీరో. నాకు ఎందుకో విక్టర్ వెంకటేష్, వెంకీ మామ, నెల్సన్ మంచి కాంబో సినిమా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఐ వాంట్ వెంకీ టు ట్రై డార్క్ కామెడీ మ్యాన్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఈస్ డూయింగ్ ఇన్ రానా నాయుడు. దట్ ఈస్ కొంచెం స్లీజీ, కొంచెం డిఫరెంట్. డార్క్ కామెడీ అంటే ఇట్స్ నాట్ అడల్ట్ కామెడీ, రైట్? ఇట్స్ వెరీ డిఫరెంట్. అడల్టరీ వేరు, డార్క్ కామెడీ వేరు. నెల్సా పడతాడు డార్క్ కామెడీ. అవును, నెల్సాకి ఒక చిన్న జోన్ ఉంటుంది, దాన్ని అందరూ నీల్ చేయలేరు. స్ట్రైట్ ఫేస్ తో జోకులు వేయాలి, ఎంతగా ఉంటాయి జోకులు కూడా. కానీ వెంకీ మామకి సెట్ అవుతాయి. హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్. ఆయన ఎంత అయితే కామెడీ చేయడానికి రకరకాల ఎక్స్ప్రెషన్లు ఇచ్చి బాడీని ఓ అంటారు, దాంతో పాటు ఆయన సైలెంట్ గా ఒక డైలాగ్ వేసినా సరే వర్క్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బి సంథింగ్ వెరీ వెరీ న్యూ ఫర్ హిమ్ ఆల్సో. ఆయన కెరియర్ లో ఇన్ని జోకులు, ఇన్ని కామెడీ సీన్లు చేశారు, ఎంత ట్రిప్ అవుతాం మనం, కొంచెం కొత్తగా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఆల్సో నెల్సా కెన్ పుల్ ఆఫ్ ఆల్ ది హీరోయిజం, అది ఎలాగో పుల్ ఆఫ్ చేయగలడు. స్మార్ట్ డైరెక్టర్ నెల్సా. యా, వెరీ స్మార్ట్ డైరెక్టర్. కొంచెం అటు ఇటు చేస్తాడు అప్పుడప్పుడు. నాకైతే జైలర్ సెకండ్ హాఫ్ ఎక్కలేదు. మరి ఇప్పుడు జైలర్ 2కి ఇట్ ఈస్ ఇన్ మై బ్రెయిన్ ఇట్ ఈస్ అ టెస్ట్ టు నెల్సా. యా, నాకు యాక్చువల్లీ మనం ఆ రోజు చూసినప్పుడు కూడా సెకండ్ హాఫ్ నెల్సా, సెకండ్ హాఫ్ నేను చెప్పనా, ఇంటర్వెల్లో జనం దేవర్ హగ్గింగ్, దేవర్ క్రయింగ్, ఇంకా మొత్తం మామూలుగా లేదు. అది క్రేజీ ఎక్స్పీరియన్స్ లే. ఎవరైనా బ్లాగ్ చూడకపోతే చూడన్న ఛానల్లో ఉంటుంది, జైలర్ FDFS. యా, సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. పవన్ అన్న నేను అందరం ఉన్నాం కదా, ఉంటే పవన్ అన్న నేను, దాని తర్వాత అలా సైలెంట్గా వెళ్ళి క్యాబ్ ఎక్కిన తర్వాత నేను బ్లాగ్ కన్క్లూడ్ చేస్తున్నా. పవన్ అన్న బ్లాగ్లో అంటాడు, సినిమా ఎలా ఉంది ఏంటి అనేది కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నా. నిన్ను అడిగారా? ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. నేను కష్టపడుతున్నాడు, ఏం చెప్పాలి. సెకండ్ హాఫ్ ఏంటి డబల్ సెకండ్ హాఫ్ అన్నా, నువ్వు ఏం చేస్తా నాకు అదే నచ్చిందిరా జనాలకి. మేబీ డెమోగ్రఫీ అగైన్, అదేలే అగైన్ మనకి కాదేమో, బట్ యా ఇంట్రెస్టింగ్. అరే ఇప్పుడు జైల్ సెకండ్ హాఫ్ లో శివరాజ్ కుమార్ సీను, మోహన్ లాల్ సీను, బాంబే పెద్ద బాంబురం కలపురం స్లో మోషన్ ఆ పోర్షన్ తీస్తా. అదే క్లైమాక్స్ ఇలాగా చొట్ట ఎగిరెత్తాడు. అదే ఒకేసారి ముగ్గురు వస్తారు.
అది ఇలా అంటాడు కదా. అదంతా ఓకే, అది లేకపోతే ఓకే ఫైన్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, అది నాకైతే టఫ్ క్వశ్చన్, నాకు రాలేదు, నాకు ఇక్కడ ఆన్సర్ లేదు. మనకి ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్. బాలయ్య నేను చెప్తా, ప్రశాంత్ నీళ్ళు రే నువ్వు అనుకోవచ్చు, నీకు ఒకటి అర్థం కావట్లేదు. వేరే స్టేట్ వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదురా. బాలయ్య ప్రశాంత్ నీల్, బాలయ్య ప్రశాంత్ నీళ్ళు తెస్తే వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఆంధ్ర 2 స్టేట్స్లో మామూలుగా ఆడదు సినిమా. నేను ఇప్పుడే చెప్పేస్తున్న కథ అలా సరే అవన్నీ తర్వాత విషయం. నన్ను ఏమైనా అనుకోండి, నాకు బాలయ్య బాబు జాన్రా చాలా ఇష్టం, నాట్ హీరో జాన్రా చాలా ఇష్టం. ప్రశాంత్ నీల్ జాన్రా కూడా చాలా ఇష్టం. క్రేజీ ప్రశాంత్ నీల్. రెండు కలిపి కరెక్ట్ ఫార్ములా పడితే బుర్ర పాడు ఉంటుంది. అరే చెల్లి క్రేజీ మ్యాన్. నీకు చెప్తున్నానా, సలార్లో క్వారీ ఫైట్ ఉంటుందా, యూనో ప్రభాస్ కరువు ఎడారి మధ్యలో ఇలాగా, అది ఆడు జీవితంలో ఉన్నట్టు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పృథ్వీరాజ్ సుకుమార్ అంటున్నారు. హెయిల్ స్టామ్ పడింది చూడు, ఇప్పుడు తుఫాన్ వచ్చింది ఎలాగా, అయ్యి బాబోయ్ అనుకుంటా. ఇక్కడ ఆల్రెడీ తుఫాన్ ఉంది, సునామీ డైరెక్ట్. అంటే ఇంకోటి ఏంటంటే, నీళ్ళు ఎలా తీస్తాడంటే, నీళ్ళు ఇప్పుడు అంటే ఇప్పటివరకు తీసిన సినిమాల్లో నీళ్ళు సినిమాల్లో హీరో స్క్రీన్ టైం ఎక్కువ అవసరం లేదు హీరోకి. ఆ క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేస్తాడంటే దట్ విల్ రివాల్వ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అండ్ క్యారెక్టర్కి ఎలివేషన్ ఇస్తాడు. సో క్యారెక్టర్ ఈజ్ ఆల్రెడీ పవర్ఫుల్. నీల్ సినిమాలో హీరో ఈజ్ ఆల్రెడీ పవర్ఫుల్. అండ్ కమ్స్ బాలయ్య. అండ్ ఇంకోటి ఏంటంటే, బాలయ్య బోయపాటిది చూస్తున్నాం వీ డోంట్ నో హౌ మచ్ విల్ సీ. ఎంతవరకు నేను అక్కడకి వెళ్ళి ముందు అక్కడ నేను అనుకున్నా ఏం చేస్తారు ఇంకా అవ్వదు లేదు, ఇంకా కష్టం. నాకు ఐ డీవియేట్ బికాజ్ ఇట్స్ బాలయ్య ఫిలిం. అక్కడకి యానంలో నేను డాడీ వెళ్ళండ్రా, నాకు ఆగట్లేదు అరవడం. అది రే ఏంటిది, నాకు మనిషిని కొడితే ఫిజిక్స్ అన్నారు, అఘోరాన్ని నింపాడు. ఓం నమ శివాయ అయిపోయింది, అబ్సల్యూట్ సినిమా. ఇప్పుడు అఖండ 2 చూసాను నేను. మీరు ఏమన్నా అనుకోండి, అరే నాకు కొన్ని అనిపిస్తే నవ్వు వచ్చిందిరా నాకు. అఖండ 2 టీజర్లో గ్రాఫిక్స్ బాగాలేదంట, నేను గ్రాఫిక్స్ చూడలేదు, నాకు అనవసరం. సాస్ ప్యాకెట్లు వేసినా చూస్తాను నేను. నాకు ఎందుకు బాసు అవన్నీ ఎందుకు వచ్చావా ఎంత. ఫస్ట్ మన ఊర్లో ఉన్నాం కాబట్టి టీవీలో చూసాం, హాల్లో మేము ఊర్లో ఉన్నాం కాబట్టి రియాక్షన్ వీడియోలు ఇవి చేయలేకపోయాం. సింపుల్గా మేము కమెంట్స్లో అడిగిన వాళ్ళందరికీ ఫస్ట్ టైం నువ్వు చూసినప్పుడు నీకేమనిపించింది? ఆ షార్ట్ ఉంది చూడు, ఇలా తిప్పేసాడు. నేను ఇలాగే కూర్చొని చూస్తున్నాను రా, ఇలా ఎత్తుతాడు చెప్తాడు ఓకే అనుకున్నా. దాని తర్వాత వస్తున్నాడు తిప్పి అంటే బోయ ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తాడు, ఇప్పుడు ఏం చేస్తాడు అన్నప్పుడు అది పెట్టాడు. అచ్చి బాబోయ్, అరే దట్ ఈస్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ మ్యాన్. అందరం బోయని కొంచెం ఎక్కిలు చేస్తారు కానీ ఎవరికి వచ్చిందిరా థాట్. అండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నీకు హై ఎప్పుడు వస్తుంది? అరే నేనైతే ఒకటి నమ్మేస్తారా, ఇప్పటికీ చేస్తే కన్విక్షన్తో ఫుల్ మొత్తం. నేను అదే అంట, ఇప్పటికీ 2 బాలయ్య బోయ తీసిన సినిమాలన్నీ చూస్తూ వచ్చాం మనం. అయినా నువ్వు అఖండ తాండవం టీజర్ పెట్టుకుని చూస్తున్నావు, నీకు తెలుసు వాట్ యు ఆర్ గెట్టింగ్ ఇంటూ, యూ క్లియర్లీ నో. అది అయినా నువ్వు అంటే ఇప్పుడు కంప్లైంట్ చేయొచ్చు, తప్పులేదు. ఇప్పుడు నీకు ఏదైనా నచ్చకపోతే కంప్లైంట్ చేయొచ్చు, కానీ ఇది మరీ ఓవర్గా ఉంది ఏంటిది అని మాత్రం నేనైతే అనాలనుకోవట్లే. సి ఇఫ్ ఉంటారు అన్నోళ్ళు ఉంటారు, ఆబ్వియస్లీ. దెన్ దట్స్ నాట్ దేర్. ఇప్పుడు కొంతమంది ఎగ్జాక్ట్లీ దట్స్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి అఖండ నచ్చలేదంట, అంతే. అఖండ నచ్చలేదు, అఖండ తాండవంకి వెళ్ళాలనుకున్నారు మా సాయిగడికి అసలు ఇష్టం ఉండదు, కొంతమందికి నచ్చదు. ఇప్పుడు నేను పిచ్చకి ట్రిప్ అవుతాను, మామూలు కాదు అది. సో అదే ఇట్ డిఫర్స్, బట్ ఇట్ డిఫర్స్. నేను మళ్ళీ మొన్న నా వీడియోలో బొక్కల లాజిక్ చెప్పా, మళ్ళీ చెప్తా ఇక్కడ కూడా. ఇన్ ఫ్రంట్ యూ హ్యావ్ 4 డిఫరెంట్ హోల్స్, 1 2 3 4 అని హోల్స్ ఉన్నాయి. నువ్వు ఏ హోల్ నుంచైనా బోయా సినిమాని చూడొచ్చు, కానీ ఇఫ్ యూ చూస్ ద రైట్ హోల్ టు వాచ్ ద ఫిలిం ఇట్ విల్ బి హోల్సమ్. నీకు ఎవడు క్రిస్టియానో అన్న కాదు కదా ఏంటంటే ఎవరు క్రిస్టోఫర్ నోలన్ అంటావు. బోయా ఇస్ ద మ్యాన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అరే బోయా సినిమాలు థియేటర్లో అడుగు పెట్టామా, బయటకు వచ్చామా, అయిపోయింది అక్కడ వరకే. లాజిక్లు అది మళ్ళీ అలా ఎలా తీసాడు. నువ్వు దమ్ముంటే బోయే సినిమాకి బ్రేక్ డౌన్ వీడియో చేయి, డీటెయిలింగ్ వీడియో చేయి.
అది నీకు అర్థమైందా? గైస్ అది వెరీ ఇంట్రెస్టింగ్. నీళ్ళు నేను ఇంకోటి చెప్తా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు బోయాది ఇప్పుడు అఖండ 2 వచ్చింది. సో లెజెండ్ అఖండ 2 నెక్స్ట్ ఏదో తీస్తారు. నెక్స్ట్ మార్స్కి వెళ్ళిపోయి ఏలియన్స్ని కూడా ఎత్తాను అనుకుందాం. బాలయ్య ఇప్పుడు కూడా కొడుతున్నాడు, దెయ్యాలను కూడా ఎత్తున్నాడు. నెక్స్ట్ ఏలియన్స్ని అనుకుందాం, డైరెక్ట్ అనుకుందాం. ఎక్కడో చాలా ఆగాలి కదా. అక్కడ నీకు కొంచెం ఈ నీళ్ళు మాస్ కలిసిందనుకో, అరే ఇప్పుడు నన్ను మీరు కామెంట్స్లో వీడియోలు చూసి వాళ్ళు అనుకోవచ్చు, ఏం మాట్లాడుతున్నాడు వీడు, ఏంటిది నీళ్ళేమో యంగ్ హీరోలు ఎన్టీఆర్ వీళ్ళతో తెస్తుంటే బాలయ్య అంటాడు ఏంటి అనుకోవచ్చు. అనుకోవడానికి ఏముంది బాస్, నేను అదే కదా ఫ్రీ. ఈ వీడియో కాన్సెప్టే వాట్ ఇఫ్లు కదా, అనుకోవడానికి ఏముంది. మీరు వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అమ్మ ఏది పడుతుంది మాడుతున్నారు అనుకోకండి. మీకు పర్సనల్ లిస్ట్ ఉంటుంది, ఈ హీరో ఈ డైరెక్టర్తో చేస్తే బాగుంటుంది, అలా మేము మాట్లాడదు అంతే అంతే. అరే నాకు నీళ్ళుని బోయా సినిమాల్లో నువ్వు ఈ సినిమా చూసావా మమ్ముట్టిది భీష్మ పర్వం సినిమా చూసావు కదా, ఇవన్నీ గాడ్ ఫాదర్ జానరాలోకి వస్తాయి. ఎగ్జాక్ట్లీ. భీష్మ పర్వంలో ఏంటంటే మమ్ముట్టి ఎక్కువ మాట్లాడు చాలా తక్కువ, అలా ఈజ్ నాట్ లౌడ్. నీళ్ళు బాలయ్య బాబుతో అలాంటి కమర్షియల్ సినిమా తీసాడు అనుకో, బాలయ్య అంటేనే మనకు లౌడ్, బాలయ్య జాన్ అది క్రాక్ చేసాడు అనుకో, క్రేజీ ఉంటుంది, మెంటల్ ఉంటుంది. ఎప్పుడు చేయలేదు ఇప్పుడు దాకా. లయన్ సినిమా ఫస్ట్ హాఫ్లో ట్రై చేశారు, అలా చేయకండి. బాలయ్య సైలెంట్ ఉంటాడు ఫస్ట్ హాఫ్లో, జనం కూడా సైలెంట్ ఉంటారు. సో బాలయ్య సైలెంట్ ఉన్నా మనం అరవాలన్నమాట, అది మేటర్. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నాకు వన్ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. అసలు నాకు యాక్చువల్లీ ఇది ఒక రూమర్ బయటకు వచ్చింది. ఇట్స్ నాట్ అఫీషియల్ యెట్, బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అఫీషియల్ అంటున్నారు. సో యాక్చువల్లీ నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి, ఈ వీడియో అనుకోవడానికి కూడా దిస్ కాంబో ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్. అదేంటంటే అల్లు అర్జున్, బసిల్ జోసెఫ్. నాకు బసిల్ తంపి అని వచ్చేస్తుంది ఆయన పేరు. బసిల్ తంపి కాదు, బసిల్ జోసెఫ్, శక్తిమాన్. ఈ మూడిట్ల గురించి నేను సింపుల్గా నా పర్సనల్ ఒపీనియన్ చెప్పేస్తాను. నాకు ఫస్ట్ టైం విన్నాక అన్నాను ఫస్ట్ బసిల్ జోసెఫ్, శక్తిమాన్ అన్న తర్వాత నా మూడ్ మారిపోయింది. ఓకే నువ్వు చెప్పు, నేను చెప్తా తర్వాత. శక్తిమాన్ అనగానే శక్తిమానా, ఓకే. ఇక్కడ అల్లు అర్జున్, నాకు నువ్వేమన్నా మాట్లాడు, ఏమన్నా చేయి, అల్లు అర్జున్ ఆఫ్లైన్, అల్లు అర్జున్ వాట్ ఎవర్, ఇదంతా పక్కన పెట్టి అల్లు అర్జున్స్ థాట్ ప్రాసెస్ వైల్ సెలెక్టింగ్ ఫిలిమ్స్, అల్లు అర్జున్స్ ఫిలిమ్స్ దట్ హీ వాంట్స్ టు డూ, లైన్ అప్ వేరు. ఆ మనిషి అల్లు అర్జున్, ఇది నేను ఓపెన్గా చెప్తా, అల్లు అర్జున్ హ్యాస్ ద మోస్ట్ సక్సెస్ రేషియో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడున్న స్టార్స్లో, ఇప్పుడున్న పెద్ద స్టార్స్లో. అసలు నాకు థాట్ చూడరా. ఒకటి, ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా ఇండస్ట్రీ కొట్టాడు, అట్లీతో సినిమా చేస్తున్నాడు, ఓకే. అట్లీ తర్వాత ఏంటి అని ఆలోచిస్తే అల్లు అర్జున్ పట్టిన ఆ జోన్ ఉంది చూడు. బసిల్ జోసెఫ్ పెద్ద సినిమాలు ఇప్పటివరకు తీయలేదు, తీస్తాడా తీయగలడా పక్కన పెట్టి, ఆ జోన్ ఉంది చూడు. ఒకటి అల్లు అర్జున్ మలయాళం, మల్లు అర్జున్. బాసిల్ జోసెఫ్ నార్మల్ డైరెక్టర్ కాదు, ఓ పక్కన యాక్టర్ కింద రప్ప సినిమాలు చేస్తున్నాడు, అతనికంటూ ఒక క్రియేట్ చేసేసుకున్నాడు, ఆ జోన్లో వెళ్తున్నాడు. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఇండియన్ సూపర్ హీరో ఫిలిమ్స్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా మిన్నల్ మురళి డైరెక్టర్, బసిల్ జోసెఫ్. ఎవరన్నా మిన్నల్ మురళి చూడకపోతే అర్జెంట్గా టొవినో థామస్ సినిమా అది అర్జెంటుగా నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, చూడండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అంటే సూపర్ హీరో ఫిలింకి ఏం కావాలో అన్నీ ఉంటాయి ఆ సినిమా. సో ఇండియనైజ్డ్ ఉంటుంది, అంతకంటే నేనేం చెప్పలేను. అలాంటిది శక్తిమాన్ అవర్ ఓన్ ఇండియన్ సూపర్ హీరో సినిమా చేస్తున్నాడంటే నాకు అన్నీ బాగా వర్కౌట్ అయినాయి అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, అల్లు అర్జున్కి పిల్లల్లో చాలా క్రేజ్ ఉంది, ఒక రేంజ్ క్రేజ్ ఉంది. నన్ను అడిగితే వెరీ మచ్ హ్యూజ్ క్రేజ్ ఉంది. దాన్ని అడ్వాంటేజ్, అరే సూపర్ హీరోస్ అంటే చిన్నపిల్లలు చూసే ఫిలిమ్స్ రా. నువ్వు చిన్నపిల్లల సినిమా అనుకో, ఏదన్నా అనుకో, సూపర్ మ్యాన్లు, బ్యాట్ మ్యాన్లు, ఐరన్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు, వీళ్ళందరూ హిట్ అయింది చిన్నపిల్లలు చూడడం వల్లే. చిన్నపిల్లల కోసమే క్యారెక్టర్లు క్రియేట్ అయినాయి. శక్తిమాన్ కూడా అంతే. అండ్ అల్లు అర్జున్ లైక్ మేకింగ్ దట్ చాయిస్, అదే బ్యూటిఫుల్ అనిపించింది, బ్యూటిఫుల్, వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. అండ్ నేను ఇంకోటి ఏమనుకుంటున్నానంటే అట్లీస్ట్ సినిమా టైం పట్టేలా ఉంది, పెద్దది చాలా. మొన్న ఏదో ఏదో లైక్ స్టేట్మెంట్ ఇచ్చాడంట, ఇండియాలో బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అవుతుంది ఇది అని చెప్పి, ఎందుకంటే చాలా టెక్నాలజీస్ ఏవో వాడుతున్నారంట. అదేదో కొంచెం పెద్ద పంచాయతీలాగా ఉంది. ఇది మలయాళం మోడ్ ఆఫ్
దాని ఏమంటే అలా టేకింగ్ తీయర్రా, ఇది పెద్ద అలాగే స్టార్ట్ చేస్తారు కానీ అవ్వదు. తీస్తారా పెద్దగా, తప్పదు ఇంకా తప్పదు. బట్ యా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఫస్ట్ టైం ఇందాక చెప్తున్నావు కదా అన్నప్పుడు నాది సేమ్ నువ్వు నాకు నచ్చాలో వెంకటేష్ లాగే బెసిల్ జోసెఫ్ అల్లు అర్జున్ అన్న. దాని తర్వాత శక్తిమాన్ అన్న. శక్తిమాన్ అసలు ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ నోవేర్. శక్తిమాన్ ఏంట్రా అనుకున్నాను నేను. బట్ యా నాకైతే మంచిగా అనిపించింది యాక్చువల్లీ, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ నేను క్వశ్చన్ అడుగుతా, నేను హీరో పేరు చెప్తాను, డైరెక్టర్ పేరు చెప్పాలి. ఓకే, ఈ హీరో ఏ వేరే లాంగ్వేజ్ డైరెక్టర్తో తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ బయట డైరెక్టర్లతోనే తీస్తున్నాడు ఇప్పుడు. ఐ హ్యావ్ ఎ గుడ్ ఆన్సర్ ఫర్ ఇట్. లెట్ మీ థింక్. నాకు ఒకటి ఉందరా, ఇప్పుడు ఆయన ఫామ్లో లేడు. నేను ఒకటి చెప్పనా? రాజ్ కుమార్ హిరాని అనుకుంటున్నాను నేను. రాజు హిరాని నేను చెప్పనా? చెప్పు. వెట్రిమారన్. నైస్. ఎన్టీఆర్ వాంట్స్ టు మేక్ ఏ ఫిల్మ్ విత్ విన్నాం చాలా. ఈ ఓపెన్లీ అడ్మిటెడ్. నాకెందుకు అనిపిస్తుంది వెట్రిమారన్తో తీస్తే, అది కూడా ఒక వడా చెన్నై మాదిరి. వడా చెన్నై పెద్ద సినిమా, హ్యూజ్ ఫిల్మ్, బట్ స్టిల్ వెట్రికి ఇప్పుడు అంటారు అబ్బో ఆపరేషన్ అది ఇది ఇది అని, కానీ వెట్రికి ఒకటి ఇది ఉంటుందిరా, సీరియస్నెస్ ఉంటుంది ఆ సినిమాలో. ఎన్టీఆర్ చూస్తావు వెట్రి సినిమా హుక్ అవుతావు. ఎన్టీఆర్ దానికి చాలా బాగా సెట్ అవుతాడు రా. తారక్లో ఒక యాక్టర్ ఉంటాడు, ఆ జోన్ మెయింటైన్ చేయగలడు అని అనిపిస్తుంది నాకు. మరి గుడ్ ఓన్లీ యాక్చువల్లీ చాలా బాగుంటుంది రా. వెట్రి ఎన్టీఆర్ ఈజ్ లైక్ ఇంకా పీక్ సినిమా అవుతుంది అని నా ఫీలింగ్. చూడాలి, మంచిది అవుద్ది అది కూడా. అఫ్ కోర్స్ మనోడు వెట్రిమాన్ ఎలాగో కొంచెం మట్టి సినిమాలు తీస్తాడు కదా, మొత్తం రూరల్ సెటప్ సినిమాలు తీస్తాడు కదా. ఇంట్రెస్టింగ్. ఓకే, ఇప్పుడు మహేష్ బాబు వెరీ అబ్బో, అసలు మన మహేష్ బాబు బయట డైరెక్టర్లతో అసలు చేయలేదు, లేనే లేదు కదా. అమ్మ బాబోయ్, అరే అసలు అయ్యి బాబోయ్ తట్టట్లేదు నాకు ఎవరు. లెట్ మీ థింక్ అగైన్. కొంచెం అటు వెళ్దాం. నాకు మహేష్ బాబు అన్ని జానరాలు చేసాడు రా. మహేష్ బాబు చాలా జానరాలు చేశాడు యాక్చువల్లీ. మహేష్ అన్న చేసిన జానరాలు ఇప్పుడున్న హీరోలు ఎవరు చేయలే. అదే. హౌ అబౌట్ మహేష్ బాబు విత్ సంజయ్ లీలా బన్సాలి? నాకు ఈ బాలీవుడ్ వాళ్ళతో ఒకటి ప్రాబ్లం చెప్తా. అది గుడ్డో బ్యాడో కూడా నాకు తెలియదురా. ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే మేబీ నేను బాలీవుడ్ సినిమాలు అంత ఎక్కువ చూడకపోవడం వల్ల ఏమో, బాగానే చూసాను నేను హిందీ సినిమాలు, దానివల్ల ఏమో ఈ పర్స్పెక్టివ్ కానీ ఇంప్రెషన్ కానీ. ఇప్పుడు తెలుగులో తీసుకున్నాం అనుకో, మనకు సుకుమార్ సినిమా అనగానే ఒకటి వచ్చేస్తుంది మైండ్లో, రాజమౌళి సినిమా అనగానే ఒకటి వస్తుంది, శ్రీను ఎట్లా అనగానే ఒకటి వస్తుంది, అనిల్ రావుపూడి అంటే ఒకటి వస్తుంది, ఇలా వస్తాయి కదా. నాకు ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి అన్నావా, సంజయ్ లీలా బన్సాలి మేక్స్ దిస్ గ్రాండ్ ఫిల్మ్, సెట్లు అవి గుర్తొస్తాయి. కానీ సంజయ్ లీలా బన్సాలి నీకు అలా చెప్పాలి, ఇప్పుడు మహేష్ బాబు సంజయ్ లీలా బన్సాలి అంటే నాకు పిక్చర్ రాట్లా. సి రాజమౌళి మేక్స్ గ్రాండ్ ఫిల్మ్స్, బట్ హీ కెన్ మేక్ ఇట్ ఇన్ ఫారెస్ట్, హీ కెన్ ఎనీవేర్. మాకు సంజయ్ లీలా బన్సాలి అంటే ఇండోర్ సెట్లు గుర్తొస్తాయి. నువ్వు రామ్లీలా తీసుకో, బాజీరావ్ తీసుకొని, పద్మావత్, మొన్న గంగూబాయ్ సూపర్ సినిమా, ఇలా నీకు అర్థమైందా నేను చెప్తుంది? సంజయ్ లీలా బన్సాలి అంటే ఐ డోంట్ నో, లైక్ ఏమో మరి నాకు కూడా ఏదో జస్ట్ నేను పేరు త్రో చేశాను. కానీ మహేష్ బాబు దాగు సార్, లెట్స్ థింక్ అండ్ ఏ కాంబినేషన్, ఏ జానర్ అనుకుందాం ఫర్ లేకపోతే ఫర్ సపోజ్ మహేష్ బాబుతోనా ఏమో గుర్తురాట్లేదు నాకు. మీరు కమెంట్స్లో చెప్పండి పోనీ. నిజంగా తట్టట్లా, ఏదో కూర్చొని ఆలోచిస్తున్నాం. కానీ మహేష్ అన్నకి ఏ డైరెక్టర్ అయితే సెట్ అవుతారు, ఏ కాంబినేషన్ మీరు చూడాలనుకుంటున్నారు మహేష్ అన్నతో? యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏమన్నా చెప్తే మహేష్ బాబు రూరల్ డ్రామాస్ చేశారా ఇప్పుడు దాకా? చేయలే. మొత్తం విలేజ్లో చేయలే. హౌ అబౌట్ రిషబ్ శెట్టి డైరెక్టింగ్ మహేష్ బాబు? డైరెక్టింగ్ ఒక రూరల్ లైక్ డ్రామాలో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఎందుకంటే నాకైతే గుర్తురాట్లేదు, మొత్తం ఇంకా విలేజ్ సెటప్లోనే ఉండాలి మొత్తం సినిమా, నాకు గుర్తురాట్లేదు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
నైస్. ఓకే. రామ్ చరణ్. రామ్ చరణ్ నాకు ఎలా చూడాలని ఉందో తెలుసా, ఫుల్ అవుట్ అండ్ అవుట్ బాలీవుడ్ సినిమా తీయాలి. తీసాడు వద్దు అది అవుట్ అండ్ అవుట్, అది అది కాదు నేను అనేది. అంటే చూడు మొత్తం ఇంకెలా మెరిసిపోవాలి స్క్రీన్, ఇలాగ సూట్లతోని కారులతో అన్నా, అది కాదు. నేను చెప్తున్నా అర్థమైందా, సూట్ వేస్తే ఇలా మొత్తం స్క్రీన్ అంతా జిగేలు అనాలి. నీకు కొన్ని ఉంటాయి. అతను ఉంటాడు సిద్ధార్థ్ ఆనంద్, అంటే చాలా స్టైలిష్ సూట్లు వేసి. సిద్ధార్థ్ ఆనంద్ యాక్షన్ ఫిలిం. సరే ఐ ట్రై టు కంపేర్ విత్ వన్ ఫిలిం. యాక్షనే కానీ అరే నాకు కరెక్ట్గా తట్టట్లేదురా. సమ్ జేమ్స్ బాండ్, జాన్ విక్ కైండ్ ఆఫ్ జాన్రా. సిద్ధార్థ్ ఆనంద్ తీస్తాడు కానీ సిద్ధార్థ్ ఆనంద్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా, నాకు అదే ప్రాబ్లం. సిద్ధార్థ్ ఆనంద్లో పస ఉండదు, అంటే ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా అదే. అదే ఇప్పుడు అయాన్ ముఖర్జీ అంటున్నారు, చూడాలి వార్ 2 ఏం చేస్తాడో. కష్టం. సో అదిదా మాట, నీకు అర్థమైందా. అలాంటి సినిమా ఒకటి నీకు మొత్తం బాలీవుడ్ సెట్ సాంగ్లు ఉంటాయి, అలా మొత్తం నీకు అరే బ్యాంగ్ బ్యాంగ్ సినిమా లాంటిది. అదేలే నాకు హృతిక్ రోషన్, సిద్ధార్థ్ ఆనంద్. సో అలాంటి సినిమా అదైతే నాకు అలా చూడాలన్నది. ఎందుకంటే రంగస్థలం చూసాం, ఇప్పుడు పెద్ది తీస్తున్నాడు, ఇవన్నీ రూరల్ సెటప్, నీకు కొంచెం డీగ్లామర్ డే ఉన్నోళ్ళని తగ్గించు, లైక్ డీటైన్ చేసాయి అలా కదా. నాకు మొత్తం ఇంకా అలా మొత్తం మళ్ళీ కటింగ్ షాప్కి వెళ్ళి రామ్ చరణ్ ఫోటో చూపించి ఇలా కొట్టానాలి, అప్పుడు బొచ్చు ఉండాలి హోప్ఫుల్లీ. ఓకే గాడ్ ఇట్. అది ఇంట్రెస్టింగ్. ఓకే, పీకే సినిమాలు చేయట్లేదు, ఆయన చేస్తే అంటే నాకు నిజంగా ఓజీ తీయండి అన్న. అరే పీకే అయితే నేను లోకి అనేస్తాను ఇప్పుడు, ఇన్ కేస్ ఇది ఉంటే. అవునా, నేను చెప్పనా, లోకి జస్ట్ పీకే 15 days ఇచ్చారనుకో, పీకే మీద సినిమా తీసేస్తాడు. పీకే స్క్రీన్ టైం 20 minutes ఉంటుంది, 30 minutes తీసేస్తాడు సినిమా. నీకు అర్థమైంది లోకి అంటావు. అరే మెంటల్ ఉంటుందిరా. ఈ ఓజీ లాంటి సినిమాయే. అరే నాకు ఓజీ వర్కౌట్ అయితే రియలీ వాంట్ ఏదైనా సినిమాది వర్కౌట్ అవ్వాలంటే అది ఓజీరా. అరే మ్యాన్, బికాజ్ మళ్ళీ ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ లీవ్ ద సక్సెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫర్ సుజీత్ ఇట్ షుడ్ వర్క్ మ్యాన్. ఫర్ సుజీత్ ఇట్ షుడ్. తర్వాత మళ్ళీ ఆయన ఆగి వెయిట్ చేసి షూట్ అయిపోయిందండి. 25th పక్కా వచ్చేస్తుందండి, 25th September. చాలా నాకు ఐ వాంట్ టు వాచ్ దట్ ఫిలిం, లైక్ ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ ఫిలిం. అయ్యి బాబాయ్ క్రేజీ ఉంటుంది. అదే రా. సరే ఇప్పుడు మనకి ఓజీకి వాళ్ళు ఇల్లు ఎవరు అయిపిస్తున్నారంటే తమనాన్ని ఇస్తున్నాడు. తమనాన్ డ్యూటీ మామూలు లేదు బాబాయ్. మొన్న వచ్చి ఏదో ఇంటర్వ్యూలో అంటున్నాడు, మొత్తం ఏ ఇంటర్వ్యూలో అన్నా అదే అంటున్నాడు, విక్రమ్ లియో ఇవన్నీ మనం ఓజీతో ఇస్తాం అంటున్నాడు తమనాన్న. మెంటల్ ఉంటుంది. మళ్ళీ లోకియారా, ఎందుకంటే నీకు పంజా సినిమా గుర్తుంది కదా, నాకు చాలా ఇష్టం పంజా సినిమా. అలాంటి సినిమా లోకి తీయగలడు. బట్ ఏంటంటే ఒక వరల్డ్ సెట్ చేస్తాడు, వేరే యాక్టర్స్ని తీసుకుంటాడు, హిల్ బీ లైక్ ద మెయిన్ గాడ్ ఫాదర్ లాగా అనమాట. ఆ నేమ్ నడుస్తూ ఉంటుంది, మనోడు కరెక్ట్ రావాల్సిన టైంలో వచ్చి వెళ్ళడం. లూసిఫర్లో 30 minutes ఉంటాడు కదా మోహన్ లాల్, అలాగా సంథింగ్. గాడ్ ఇట్. ఇంట్రెస్టింగ్. నాకు ప్రభాస్ అన్నది వెరీ సింపుల్ రా. నీకేమనిపిస్తుంది ప్రభాస్ అంటే? నాకు ఎందుకు గో బ్యాక్ టు ప్రశాంత్ నీల్ సలార్ టు వెయిటింగ్ మ్యాన్ అంతే. నేను వెరీ సింపుల్, దానికి కూడా రీజన్ కూడా నా దగ్గర ఒకటి ఉంది. ప్రభాస్ అన్న కెరియర్లో ఇప్పుడు వరకు ప్రభాస్ని రాజమౌళి గారు చూపించినంత వాడినంత ఇంకెవరు వాడలేదు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ వాడినంత ఇంకెవరు వాడలేదు. ప్రశాంత్ నీల్ మోస్ట్ తెలివైన డైరెక్టర్, మోస్ట్ ఎక్సలెంట్ యూజ్ ఆఫ్ ప్రభాస్. ఎక్సలెంట్ అంటే బుర్రపాడు యూజ్ ఆఫ్ ప్రభాస్. నువ్వు ఎన్నన్నా చెప్పు, ప్రభాస్ మేడ్ బుజ్జిగాడు, ప్రభాస్ మేడ్ మిర్చి, ప్రభాస్ మేడ్ డార్లింగ్, బట్ సలార్ ఈజ్ సలార్. సలార్ ఈజ్ అన్ ఎమోషన్. సలార్ ఈజ్ అన్ ఎమోషన్. సలార్ ఈజ్ సలార్. ఎందుకు వెళ్తా ఉంటారా ప్రభాస్ సినిమాకి? యుఫోరియా కావాలి. అదే కదా వచ్చాడు వేడి, ఏం జరిగింది అది అది జోన్, ఆ ఊపు, అది అలా బయటకు వస్తే అది. అండ్ ప్రశాంత్ నీల్ తీసే సినిమాలకి ఆ జానర్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. నీకు అర్థమైంది కదా, అదేమో 10 yearsలో వెళ్ళిపోయి మాసెస్ లవ్ చేసే సినిమాలు అవి. అండ్ అది తీయడం చాలా కష్టం, చాలా కష్టం. ఏదో అనుకుంటారు కానీ అవ్వదు అస్సలు. ఇప్పుడు నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నా ఎన్టీఆర్ డ్రాగన్కి. ఎందుకంటే
ఆర్ఆర్ఆర్ తర్వాత ఇది వచ్చింది మన దేవరా ఎంత కాదనుకున్నా ఓకే హిట్ అయింది అది ఇది, బట్ ఫుల్ సాటిస్ఫాక్షన్ యునానిమస్ కాదు రాలేదు అంత హై. ఇప్పుడు నాకుంది అనిపించలేదు ఎగ్జాక్ట్. అలా లాస్ట్కి ఎంతింది అరవింద్ సమేత ఫస్ట్ 15 minutesకి థియేటర్లో. ఆర్ఆర్ఆర్ ఓకే అది అంతే. అలా అయితే దేవరాలో కూడా ప్రీ ఇంటర్వల్ బాగుంటుంది. రెడ్ సీ అదంతా బాగుంటుంది అదేలే. బట్ స్టిల్ నాకు ఆ సినిమా అంతా అలా లేదు. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ ఆల్సో. జూనియర్ ఎన్టీఆర్ అని ఇప్పుడు నాకు 2 కాంబినేషన్లు ఉన్నాయి. ఒకటి నేను చెప్తాను, అది ఎలా ఉందనిపిస్తుందో చెప్పు. నాని ఇమ్తియాజ్ అలీ బ్రిలియంట్ భలే ఉంటుంది కదా అసలు. ఇమ్తియాజ్ అలీ జాన్రా ఫిలిం లాగే నైస్. నాని కెన్ అసలు భలే ఉంటుంది అసలు. పర్ఫెక్ట్ అది. నాని ఈజ్ ది ఓన్లీ గై హూ ఈస్ డూయింగ్ దట్ రా. ఇప్పుడు వేరే ఏ హీరోకి చెప్పినా సరే ఇమ్తియాజ్ అలీ అననే సెట్ అవ్వదేమో అనుకుంటాం, కానీ నానికి సెట్ అవుతాయి. నాని ఈజ్ దట్ గై. నైస్. నానితో ఇమ్తియాజ్ అలీ ఏదన్నా తీయచ్చు. నువ్వు ఏదన్నది, నువ్వు లవ్ ఆచగలది, లేకపోతే నువ్వు రాక్ స్టార్ ది, నువ్వు చమ్కీలాది, నువ్వు అంటే బయోపిక్ ది, ఏదన్నా లవ్ స్టోరీది, ఏదన్నా పని అవుద్ది అనేది నా ఫీలింగ్ పర్సనల్. నైస్ నైస్. నాకు ఈ తమిళ డైరెక్టర్ చాలా ఇష్టం. ఓకే, కానీ మన తెలుగు హీరోకి దెబ్బేస్తాడు. గోట్ డైరెక్టర్ పేరు ఎట్రా? గోట్ వెంకట్ ప్రభు. చాలా ఇష్టం వెంకట్ ప్రభు సినిమా. సరోజా, అరే సరోజా, మానాడు ఏం సినిమాలు రా. అరే గోట్, గ్యాంబ్లర్ అదే. అంటే చూడు, ఇలాంటిది ఒక్కటి మన తెలుగు స్టార్ హీరోకి పడితే అవి చాలా వింత కమర్షియల్ సినిమాలు అయ్యి. అరే గోట్ సినిమా నేను థియేటర్లో చూస్తున్నప్పుడు నా కళ్ళ ముందు సినిమా అలా వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఆన్ పేపర్ క్రేజీ సినిమా రా. ఇంటర్వెల్ కార్డ్ ఇప్పుడు దాకా మనం చాలా డబుల్ యాక్షన్ సినిమాలు అయ్యి చూసాం. బెస్ట్ ఇంటర్వెల్ కార్డ్ దళపతి వర్సెస్ ఇళయ దళపతి అని ఇలా మార్వెల్ రేంజ్లో పడుతుంది. ఇలాగ అమ్మని అమ్మ ఇదేంట్రా అనుకుంటాం. నేను చెప్పను ఆన్ పేపర్ నేను ఎక్కడ మెచ్చుకుంటాను. యూజువల్లీ ఏమొద్దు హీరో చెడ్డోడికి అని చూపించినప్పుడు ఫర్ ఎ కాజ్ హీ వాజ్ ఇన్ టు రీజన్ లేదు, బొక్క లేదు. వాడు ఎదవా, ఆ ఇళయ తలపతి ఎదవా. వాడు దానికి ఒక రీజన్ ఉంటుంది. వాడు ఎందుకు ఎదవ అనే దానికి రీజన్ ఉంటుంది, కానీ వాడు ఎందుకు, వాడికి ఒక పర్పస్, దెర్ ఇస్ అ రీజన్ వై హీ చేంజ్డ్. నీకు తెలుసు కదా, లైక్ ఎలా చెప్పాలి, స్పాయిలర్ అవుద్దేమో. స్పాయిలర్ అలర్ట్. చూడండి అందరూ చూడకపోతే, బికాజ్ మీకు అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అరే రే రే ఏంటి రా ఇది అనుకుంటా. ఒక తండ్రి కొడుకు, మనం బోల్డ్ సినిమాలు చూసాం. వాళ్ళు ఏదో విడిపోతారు, మళ్ళీ కలవాలి, అది ఇది. తండ్రి కొడుకే, ఆడు ఎవరికో పుట్టినోడు ఇలాగా ఉంటాడు, అది బయోలాజికల్ సన్. ఓకే, వాడిని లాస్ట్లో నాన్నే చంపుతాడు. ఎక్కడ నీకు అసలు ఎక్కడ దొరుకుద్ది, అది కూడా తలపతి లాంటి హీరోకి. సో అవి వర్కౌట్ అవ్వలేదు ఆ సినిమా. నేనైతే థియేటర్లో అండ్ డిఏజింగ్ వాడతారు ఆ సినిమాలో. తలపతి డిఏజింగ్ చేసినాడు ఇళయ తలపతి. చిన్నప్పుడు రోల్, చిన్నప్పుడు ఉంటుంది ఒకటి. ఓ మై గాడ్, నాకైతే ఎవడు రేడు ఏంట్రా ఇది అనుకున్నా. టెక్నికల్లీ కొంచెం సౌండ్ కాదు, టెక్నికల్లీ కాదు, అండ్ ఆల్సో కొన్ని చాయిసెస్ ఏమో నాకు సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఎటో వెళ్ళిపోద్ది అసలు. నేను అనేది ఏంటంటే వెంకట్ ప్రభు మన తెలుగు హీరోలతో ఒక మంచి వెంకట్ ప్రభు స్టైల్లో తీసాడు అనుకో. దోస్ కమర్షియల్ ఫిలిమ్స్ ఆర్ ఎ బిట్ ఆఫ్ ఫన్ లైన్ మీద వెళ్తాయి. సీరియస్ ఉంటుంది సినిమా అంతా, ఒక ఫన్ లైన్ మీద వెళ్తాయి. వాళ్ళ తమ్ముడిని పట్టుకొస్తాడు, ఆయన ఎలా అంటాడు కదా, ఆయన పేరు ఏదో ఉంటుంది, ప్రేమ్జీ. సో సమ్ ఫన్ నడుస్తూ ఉంటుంది అండ్ ఆల్సో సీరియస్గా వెళ్తూ ఉంటుంది సినిమా. నాకు చాలా ఇష్టం వెంకట్ ప్రభు సినిమాలు. రీసెంట్ టైమ్స్లో కస్టడీ. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పు. కార్తిక్ సుబ్బరాజ్ ఏ తెలుగు హీరో? అరే నువ్వు అలా అంటావేంట్రా? ఐఎమ్ సారీ సుబ్బి ఫ్యాన్స్. అరే ఐ హెసిటేట్. రెట్రో చూసినేది. అరే రెట్రో నేను చెప్పాలనుకోవట్లేదు. అరే కొంతమందికి ఇప్పుడు సీ దిస్ యూనో. అరే నీకు రెట్రో అస్సలు నచ్చలేదా? నన్ను ఎలాంటి కెమెరా ముందు అడుగుతాను, నేను ఏదో అంటాను, నన్ను వేసుకుంటారు వీళ్ళు. అరే యాక్చువల్లీ నేను ఆనెస్ట్ ఒపీనియన్ చెప్తా. ట్విట్టర్లో ట్వీట్ చూసాను రా, సినిమా అంతా పక్కన పెడదాం, ఇలాంటి ఇంట్రో సీన్ మన హీరోలు ఎవరికైనా వస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. మీన్వేల్ రాజమౌళి లాఫింగ్ ఫ్రమ్ కార్నర్.
అరే కానీ రెట్రో ఇంట్రో సీన్ సూపర్ ఉంటుంది. నాకు రెట్రోలో నచ్చిందండి తెలుసా, కలర్ ప్యాలెట్ బాగుంటుంది. కొత్త అవి ఎతికానంటే నేను ఎతికాను. అఖండ లెజెండ్ సినిమాలు చూసి ట్రిప్ అయ్యే ప్రణయ్ వర్మ కలర్ ప్యాలెట్ బాగుంది అది కొత్తగా ఉంది కళ్ళకి. నాకు కలర్ ప్యాలెట్లు తెలుసుకుంది సుబ్బి సినిమాలు, ఎందుకంటే సూపర్ డబల్ ఎక్స్ జిగర్తాండా డబుల్ ఎక్స్ సూపర్ డీలక్స్ వచ్చేది నాకు. జిగర్తాండా డబుల్ ఎక్స్ చూసినప్పుడు ఆ సినిమా పీరియడ్ సినిమా. మనకు యూజువల్లీ పీరియడ్ అంటే ఏం చేస్తారు, బెల్ బాటమ్, పెట్టుడు మీసం అవి కూడా వేస్తారు కదా, అందులో కూడా అంతే ఉంటుంది కదా. అదే నీకు డిఫరెన్స్ చెప్తా, ఇవే పెడతారు కదా. మనోడు వీటితో పాటు సినిమా కలర్ కూడా ఒకప్పుడు చూసిన ఫీల్ తీసుకొస్తాడనమాట. సెకండ్ హాఫ్ మారిపోద్దులే, అదంతా ట్రైబల్ దానికి వెళ్తారు. జానరా షిఫ్ట్ ఉంటుందిలే, మ్యూజిక్ సుబ్బి ప్రతి సినిమాలో జానరా షిఫ్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ వేరే జానరాకి వెళ్ళి. అరే నాకు సుబ్బి సినిమాలు నీకు ఎలా చెప్పాలి? అరే నువ్వు అలా అనుకో. అరే నేను పర్సనలీ నేను ఒకటి చెప్తారా, సుబ్బి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా రైట్ నౌ. నువ్వు ఏదన్నా మాట్లాడుకో, నువ్వు మాట్లాడక అసలు నన్ను అడిగితే. సుబ్బి మేడ్ జిగరతాండా, సుబ్బి మేడ్ మహాన్, సుబ్బి జగర్తాండ నుంచి మహాన్కి వచ్చా చూడు. ఏ వినరా, నీకు సుబ్బితో నాకున్న ప్రాబ్లమ్. సుబ్బి మేడ్ జిగరతాండా డబుల్ ఎక్స్. చెప్పు. అరే నువ్వు ఏంటన్నా చెప్పురా. రెట్రో ఫీల్ బాగుంటుందిరా, రెట్రోలో మ్యూజిక్ బాగుంటుంది, కథే ఏటో డే అంతే. పిజ్జా సూపర్ బంపర్ ఫిలిం జిగర్తాండా. మెంటల్స్ తోపు ఇంక వీటి తర్వాత ఎవడలేడు అనుకున్నాం. తర్వాత బెంచ్ టాకీస్ తెలీదు, డైరెక్టర్ కదా. ఇరైవి తెలీదు. ఇరైవి ఆయన సినిమారా. ఓ ఇరైవి సుబ్బి సినిమా బాగుంటుందంట. మెర్క్యూరీ ప్రొడ్యూసర్. సర్లే, ఇప్పుడు జిగర్తాండ 2014లో రిలీజ్ అయిందిరా, పేట 2019లో రిలీజ్ అయిందిరా. ఈ మధ్యలో వచ్చినాయి మనకు తెలియదు అంత. సర్లే మనం ఈ మధ్యనే పేట ఇస్ ఆల్సో అంటే బంపర్ ఫిలిం కాదు కానీ ఓకేనా. ఇప్పుడు నాకు పేట చాలా ఇష్టం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది నాకు సుబ్బికి ఉన్న రిలేషన్. నేను పెట్టాకి వెళ్ళి చూసి ఏంటి రజనీకాంత్ ఫైట్ చేయకుండా క్లైమాక్స్ ఒకటి రిప్పప్పని చేసి ఇది చేస్తాడా, నాకు ఆ థాటే మెంటల్ ఎక్కిపోయింది. అండ్ నాకు కార్తిక్ సుబ్రాజ్ అనేవాడు ఎక్కడ సోల్డ్ అయిపోయాడంటే, రజనీకాంత్ ఎంట్రీ సీన్ నా పని అయిపోయింది అనుకున్నారా అని ఇలా అంటాడు కదా. అదంతా క్రేజీయా మ్యూజిక్. ఇప్పుడు చెప్తే చూడు, పుత్తం పుదుగాలే అని చదివేది కోవిడ్లో. అబ్బో రాడ్ అది, కుక్క రాడ్ అది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి రాడ్ చెప్తాను, జగమే తందిరం. అమ్మో బిగ్ హ్యూజ్. ఇప్పుడు సుబ్బితో వచ్చిన ప్రాబ్లం ఇదే, పెట్ట అంత తీసాడు కదా, సుబ్బి అంటాం, అప్పుడు పెడతాడు ఒకటి గొప్ప మామూలుగా గుండెల్లో కొనకొని దింపుతాడు. నువ్వు అన్నీ హిట్ సినిమాలు తీసేమని నేను చెప్పట్లేదు, మరీనా అంటే కూర్చోను ఆ రాడ్ మీద అలా అనుకురా. సారీ అంటే ఇట్స్ బాధ ఆఫ్ ది పెయిన్ ఆఫ్ ది. ఇప్పుడు చూడు, దాని తర్వాత జగమే తందిరం తీసాడు రా, దాని తర్వాత మళ్ళీ నవరస తీసాడు రా. అది నాకు ఎక్కువ. నేను అనేది ఏంటంటే నీ బ్రాండ్ అదా ఇదా అలా నువ్వెందుకు ఒక దాంట్లో పెడుతున్నావు. సుబ్బి ఈజ్ అబవ్ అండ్ బియాండ్ ఎవ్రీథింగ్. అబవ్ అండ్ బియాండ్ ఎవ్రీథింగ్. ఓకే యా. ఇప్పుడు నువ్వు ఏదన్నా చెప్పురా. ఇప్పుడు నేను సుబ్బి మీద నువ్వు ర్యాంట్ వేయట్లేదు. సుబ్బి మన తెలుగు వాళ్ళు ఎవరితో తీస్తే బాగుంటుంది. సుబ్బి అన్నావు కదా, నేను ఒకటి చెప్తా. వెన్ ఐ వాజ్ వాచింగ్ దిస్ కార్తిక్ సుబ్రాజ్ ఫిలిం, నేను ఇంకోటి చెప్తా, ఒకటి సమరైజ్ చేస్తా. నాకు కార్తిక్ సుబ్రాజ్ ఇష్టం కాదని నేను అసలు చెప్పట్లేదు. లేదురా, చాలా బ్యూటిఫుల్ సినిమా. నెక్స్ట్ సుబ్బి సినిమా తెస్తే నువ్వు సినిమాకి వెళ్ళి చూస్తావా? వెళ్ళి చూస్తాను. నాకు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుద్ది, మహాన్ తీసినట్టు రెట్రో తీసాడంటే నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకుంటా. అది నేను అదే అంటున్నా, నీకు అర్థమైందా? అది తీసినోడు ఇది ఎలా తీయగలడు అనే పోని అన్ని ఇట్లు కొట్టుకుంటూ వచ్చి సర్లే పాపం అయిపోయింది. ఇప్పుడు శంకర్ శివాజీ తీసాడు, మన గేమ్ చేంజర్ తీసాడు. శివాజీ ఎప్పుడో తీసాడైనా ఆర్కి ఇలా వస్తుంది కదా. సుబ్బి ఇక్కడ ఉంటాడు రా, డమాల్ జై మళ్ళీ డమాల్. నాయన అంత మెంటల్ టెన్షన్ తీసుకోలేను నేను. నచ్చితే నాకు అర్థమైందా నీకు? నా ప్రాబ్లం అది సుబ్బితో. ఓకే, ఇప్పుడు మహాన్ నేను అమెజాన్ ప్రైమ్లో కోవిడ్లో కూర్చొని చూస్తున్నప్పుడు ఎగిరిపోయింది. నాకు చిరంజీవి రామ్ చరణ్ చేస్తే ఎలా ఉంటుంది అని జస్ట్ ఒక చిరంజీవి రామ్ చరణ్ నాగార్జున చైతన్య అంటే నీకు మళ్ళీ అలాంటి కమర్షియల్ స్క్రిప్ట్ రాదురా.
అరే ఫాదర్ అండ్ సన్ చాలా ఎన్నన్నా చెప్పరా, సుబ్బి ఎక్సలెంట్ సినిమా. సుబ్బి నీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటంటే నేను అన్డౌటెడ్లీ మహాన్ అంటాను. నాకు మహాన్ ఇచ్చిన ఫీలింగ్ సుబ్బి. ఇప్పుడు వీళ్ళందరూ మనం అనుకుంటాం కదా ఆపరేషన్ చూపిస్తాడు, అది చూపిస్తాడు, ఇది చూపిస్తాడని. సుబ్బి మహాన్లో పాయింట్ చెప్తాడు, ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ డేంజరస్. ఎలా రా, అది కూడా దాన్ని ఎంత బాగా చూపిస్తాడు చూడు, ఎక్సలెంట్ చూపిస్తాడు రా. ఏంటి వాడి పేరేంటి, ధ్రువ్, బాబీ సింహ, ధ్రువ, ఓకే, ధ్రువ్ విక్రమ్ ఉంటాడా. ధ్రువ్ విక్రమ్ వాడేంటి మందు కొట్టకూడదు, మంచిదే కదా మందు కొట్టకూడదు, కానీ వాడు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడంటే దానివల్ల మనుషుల్ని చంపేస్తాడు, జీవితాలు నాశనం చేసేస్తాడు, ఈ జోన్కి వెళ్ళిపోతాడు. అది క్రేజీ రా, క్రేజీ అంటే క్రేజీ. కమర్షియల్ లైన్ లో ప్రీచిగా కాకుండా తండ్రి కొడుకులను పెట్టి, అండ్ నన్ను అడిగితే ఓకే, అండ్ 100% న్యాయం చేశారు రా ధ్రువ్ విక్రమ్ 100%. ఇప్పుడు ఇంత ట్రిప్ అయ్యాం కదా, దెన్ కమ్స్ రెట్రో. అది నా ప్రాబ్లం సుబ్బితో. అరే రెట్రో నాకైతే నువ్వే అరే ఈ ప్రపంచం ఏమన్నా అనుకోని, నాకు రెట్రో బ్యాడ్ ఫిలిం కాదు, కాదు రెట్రో నేను బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదు నాకు. ఓకే, అరే నువ్వు ఎక్కడ చూసావురా? ట్రైన్లో, ఫోన్లో. ఇప్పుడు నా ప్రాబ్లం కూడా అదే. నీకు ట్రైన్లో వేరే డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు. అవును, ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ ఇస్ ఫోన్. అవును, అందులో మూవీ ఈజ్ యువర్ టైం పాస్. అవును. సో దెర్ ఆర్ వెరీ లీస్ట్ ఛాన్సెస్ దట్ ద ఫిల్మ్ కెన్ బోర్ యూ. అది ఇది స్టిల్ కమ్స్ రెట్రో. ఏ పోరా రే, ఓకేలే. నాకు పర్సనల్లీ ఎందుకు నచ్చిందో తెలుసా, రెట్రో పర్సనల్లీ నాకు ఎందుకు ఓకే నచ్చింది అంటే అమ్మో సూపర్ అలా కాదు, ఓకే అంటే నేను మరి ఓటీటీలో చూసా, థియేటర్కి వెళ్ళి గుద్దించుకున్నాడు సంగతి నాకు తెలియదు, కానీ చూస్తే నాకైతే సంతోష్ నారాయణ మ్యూజిక్ మెంటల్ ఎక్కింది. నేను చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా, నో కామెడీ, సూపర్. ఇంట్రో బంపర్, కన్నిమా కేక, తర్వాత ఎటో పోద్ది మధ్యలో. నీకు నేను ఎప్పుడు గివ్ అప్ ఇచ్చాను తెలుసా, నేను ఇంకా లాస్ట్ 20 minutes చూడలేదు సినిమాది. ఓ చూడలేదా, చూడాలి. అరే నువ్వు నాకు ఏమవుద్దో తెలుసురా, నేను నిన్ను అడిగాను కూడా అదే జరుగుతుందని నువ్వు చెప్పావు. రే దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. నీకు విషయం చెప్పనా, స్టార్టింగ్ చిన్నపిల్లడు ఉన్నప్పుడే స్పాయిలర్ అలర్ట్ వినండి. సో చిన్న పిల్లోడికి ఇక్కడ మచ్చ ఉంటుంది. అవును, నేను చూస్తున్నాను ఇంటర్వెల్లో లాక్కొస్తాడు దీన్ని, సెకండ్ హాఫ్లో లాక్కొస్తాడు, లాస్ట్లో ఎప్పుడైతే అన్న బోటు మీద ఇలా ఉంటాడో అందరూ కట్టప్పలాగా ఇలా పడిపోతారు. ఎక్కడి నుంచి వచ్చేస్తే తెలియదు డైరెక్ట్. కొంతమంది ఐఎమ్ నాట్ గ్రేట్ దెన్ కార్తిక్ సుబ్బరాజ్. అసలు కార్తిక్ సుబ్బరాజ్ గోరు పాడేస్తారు కదా, దాంతో కూడా సంబంధం కాదు. కార్తిక్ సుబ్బరాజ్ గొప్పోడు, అసలు తోపుతురు. స్టిల్ ఐ కామెంట్. సో ఎందుకంటే యూ కెన్ కమెంట్ మ్యాన్, ఈస్ మేకింగ్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఈస్ 800 per month. సో యూ కెన్ కమెంట్. ఎందుకు ఇంత బాధ అనుకుంటున్నావు? సినిమా గురించే కదా నువ్వు అనేది. తోపు సినిమాలు తీసిన ఎలాంటివి తెస్తుంటే నాకు బాధ. ఇంకోటి చెప్పినా, నేను ఆ మచ్చదే వస్తుంది కదా ఇదంతా అని. నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, ఎలాంటివి చూసినప్పుడు సినిమా ఎలా నడుస్తూ ఉంటుందిరా, సడన్గా చూడు 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 చూడు, అరే ఆగు, ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్. సో అప్పుడు దాకా నువ్వు చూసింది ఉంది కదా, అది లేదు, అదంతా కార్తిక్ సుబ్బరాజ్ అదే చేస్తాడు, తీసేయి అని. అరే అదే XXX లో కూడా చూపిస్తాడు. అంతేరా, జానరా షిఫ్ట్లు ఉంటాయి. అదే చెప్తున్నాను నేను. కంప్లీట్లీ ఏదో కొత్త సినిమా. ఇప్పుడు అప్పటి వరకు నువ్వు చూడాలి, సడన్గా ఆపరేషన్ అంటాడు. రిట్రోలో ఆపరేషన్ ఎలా దోపేవన్నా ఫీల్స్ అది. నేను ఎలాగైతే బాలయ్యబాబుని దోపుతానో ప్రతి పాడ్కాస్ట్లో ఆయన. అరే సుబ్బి ఆపరేషన్ మీద తిని, సుబ్బి డిప్రెషన్ మీద తిని, దేని మీదైనా తిని, కానీ లాస్ట్ పావు గంటలో ఎక్కడి నుంచి ఒకటి తీకు. ఓకే, తీసినా అది కొంచెం బాగుండాలి. అదే నువ్వు కార్తిక్ సుబ్బరాజ్ బ్రాండ్ ఉంది కదా, అలా ఉండాలి సినిమాలు. అరే చాలా కంట్రోల్ చేసుకుని ఆడుతున్నాను. ఓకే, ఐ గెట్ ఇట్. ఓకే, అరే జగమేత్ అందరం నీకు ఎలా అనిపించింది? చచ్చిపోయాను నేను, సినిమా చూడలేను నేను అసలు. నేను మళ్ళీ అడుగుతున్నాను, మహాన్ తీసినోడు జగమేత్ అందరం ఐ గెట్ ఇట్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? దూకుడు తీసినోడు ఆవిడ తీసాడంటే ఒప్పుకుంటాం. అర్థమైందా? పర్ఫెక్ట్గా అర్థమైంది. నీకు అర్థమైంది కదా. సో అది గైస్ మ్యాటర్. కార్తిక్ సుబ్బరాజ్ తెలుగులో ఆడితే బాగుంటుంది, ఎంత వేసుకున్నా అది చెప్పలేదు. ఏమో అంటే కార్తిక్ సుబ్బరాజ్ విజయ్ దేవరకొండ. ఓ ఇంట్రెస్టింగ్ మ్యాన్. బట్ ఆల్రెడీ విజయ్ దేవరకొండ ఈజ్ మేకింగ్ సార్ట్ ఆఫ్ కార్తిక్ సుబ్బరాజ్ ఫిలిం.
కింగ్డమ్ కొంచెం ఒక మాదిరి బట్ యా ఇంట్రెస్టింగ్. సో గైస్ దట్స్ ది వీడియో. యాక్చువల్లీ మేము అనుకున్న కాన్సెప్ట్ చాలా సింపుల్, వెళ్ళాం. మీకు తెలిసిందే కదా, మనకు కొత్త ఏం కాదు మీకు. బట్ మీరు కొత్తగా వస్తే మాత్రం సోది చెప్తా వేరే లైక్ ప్లేలిస్ట్లో వేరే చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంకా ఏం చేయొచ్చు, అలాగే మీకు మన తెలుగు హీరోలు బయట డైరెక్టర్లతో ఎవరితో తీస్తే బాగుంటుంది అనిపిస్తుందో కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. మీ కమెంట్స్ అన్నీ చూసి మేము రిప్లై ఇస్తాం. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రణయ్కి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, నా సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రణయ్ సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇద్దరిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ నాట్ సారీ సైనింగ్ ఆఫ్ గైస్. బాయ్ బాయ్.